వ్యవసాయానికి మర్యాద లేదు, వ్యవసాయానికి తమిళనాడులో మర్యాద లేదు. మా ప్రాణాలు పోతే కూడా మేము వ్యవసాయాన్ని నిడిచేయలేదు. పాడి పంటలు పశువులతో కలకలాడుతూ ఉండే పల్లువన్పల్లి, చిన్నముతాలి, పెద్దముతాలి, అట్టూరు, మిడిదేపల్లి ఈ గ్రామాల్లో సుమారు 3000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కోసం గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్నాలనే ఉద్దేశం వెంటనే వదిలిపెట్టాలి. మాది వచ్చి వెంకటేశ్వరము, నా పేరు కృష్ణప్ప. ఏమనంటే ఒక సంవత్సరం నుంచి తమిళనాడు గవర్నమెంట్ ఒసూరులో వచ్చి ఎయిర్పోర్ట్ కావాలంటూ ఉన్నారు రైతుల భూమి. దీంట్లో మేము వ్యవసాయం దాంట్లో తరకారీ, ఉర్లగడ్డలు, కోసు, నౌకోలు, క్యారెట్, మిరపకాయలు, ముల్లంగి, ప్రతి ఒక్క తరకారీ రైతునే చూపించుకొని రాజ్యం వెళ్తూ ఉండేది, పరిపాలన చేస్తూ ఉండేది. సీఎం చేస్తూ ఉండేది, అది పీఎం చేస్తూ ఉండేది, మినిస్టర్లు చేస్తూ ఉండేది. ఇండియా గవర్నమెంట్, బయట గవర్నమెంట్ అంతా పూర్తి రైతు నుంచి రేట్లు సిక్తే పంట ఉండేలే, పంట సిక్తే రైతు. మేము ఒక ఏడాది బిడ్డ నుంచి ఎత్తుకొని ఉన్నతం చేసుకుంటాం. ఉన్నతం చేసి పానాలు చేసుకొని ఇసాలు చేసుకొని కూడా మేము పానాలు ఇచ్చే కూడా రెడీ. దాన్ని ఇంకా ఏ విధంలో కూడాను ఈ ఏరోప్లేన్ కంపెనీకే కానీ టిడ్కోకే కానీ ಯಾವ విధానికి మేము న్యాయాలు ఇచ్చేదానికి ఎవరు తయారుగా లేదు. దీనికి ప్రాణాలు పోతే కూడాను మేము போராட்டம் చేసి మేము న్యాయాలు మేము నిలబెట్టుకుంటాము. வெளிநாட்டுக்கார வந்து வாழ்றதுக்கு தான் இதெல்லாம் கவர்மெண்ட் வந்து திட்டம் போட்டு நம்மளோட ரைத்தர் నిలத்தை వాంగి బిజినెస్ తో పనిట్టు இருக்காங்க. వ్యవసాయానికి మర్యాద లేదు, వ్యవసాయానికి తమిళనాడులో మర్యాద లేదు. మా ప్రాణాలు పోతే కూడా మేము వ్యవసాయాన్ని నిడిచేయలేదు, ఎయిర్పోర్ట్కి నేల ఇచ్చలేదని ఈ ఊర్లో వ్యవసాయదారులు అంతా పోరాటం చేస్తూ ఉన్నారు. రేపు శనివారము అందరూ వచ్చి నందిలో తిరిగా అంతా వ్యవసాయాలు అంతా చేరి ఒక పెద్ద లెవెల్లో పోరాటం చేస్తూ ఉన్నారు. వ్యవసాయాలు అందరూ కలుసుకొని ఈ పోరాటాన్ని సక్సెస్ చేయాలని మరీ కోరుతా ఉన్నాము. సేఫ్ ఫార్మర్స్, నో ఎయిర్పోర్ట్ ఇన్ ఒసూర్ అనే హ్యాష్ ట్యాగ్ లా ప్రతి ఒక్క ఊరికి నమ్మ ఊరు బయలు ఛానల్ పోతుంది. దీని గురించి మీరు తెలుసుకోవాలంటే మరికొండ నమ్మ ఊరు బయలు అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో చేసి పెట్టుకోండి.